హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. సూపర్ సండేలో సెకండ్ మ్యాచ్ అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ బోత్ డీసీ అండ్ ఆర్సీబీ. అండ్ ఈ మ్యాచ్ కన్నా ముందు జరగబోయే రిజల్ట్ కూడా ఈ మ్యాచ్ మీద అంతే ప్రభావం చూపిస్తుంది. అండ్ డీసీకి పెద్ద షాక్ తగిలింది ఈ మ్యాచ్ కన్నా ముందు. ఏంటో షాక్, అండ్ ఆ షాక్ వల్ల వాళ్ళు ఎలా తేరుకుంటారు, ఆర్సీబీ ఏం చేయబోతున్నారు చిన్న స్వామిలో. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ మ్యాచ్ కన్నా ముందు ఆర్ఆర్ సిఎస్కేలో ఎవరైతే విజయం సాధించారో దాని మీద కూడా దాని ద్వారా కూడా ఈ మ్యాచ్లో ఈ రెండు జట్ల మీద కూడా కాస్త ప్రెషర్ పాయింట్స్ పడతాయి. సిఎస్కే విజయం సాధించింది అంటే కనుక ఆర్సీబీ మరింత ప్రెషర్లోకి వెళ్తుంది. ఆర్ఆర్ సాధించింది అంటే కనుక రెండు టీమ్స్ కాస్త ఆ ప్రెషర్, ఆ తాలూకా ప్రెషర్ కాస్త రిలాక్స్ అవుతుంది. కానీ ఈ మ్యాచ్ ప్రెషర్ అనేది అలాగే ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కోచెస్ అండ్ క్యాప్టెన్స్ అండ్ సీనియర్ ప్లేయర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పాల్సింది ఏంటి అంటే, మనం చెప్పేది ఉంది, వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మిగతా ప్లేయర్లకి దట్ ఈ మ్యాచ్గానే కన్సిడర్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందని ఆలోచన పెట్టుకోకండి. ఈ మ్యాచ్గానే కన్సిడర్ చేయండి అని చెప్పాలి. అదే విధంగా వాళ్ళు కూడా సన్నద్ధమై ఉండాలి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమైందంటే వాళ్ళ క్యాప్టెన్ ఈజ్ నాట్ ప్లేయింగ్ టుడే, సస్పెండెడ్. ఓవర్ రేట్ రూల్ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ టైం మీరు కనుక నిర్ణీత సమయంలో ఓవర్లు వేయకపోతే ఫైన్ పడుతుంది, సెకండ్ టైం ఫైన్ పడుతుంది, థర్డ్ టైం చేస్తే సస్పెన్షన్ పడుతుంది. ఆ సస్పెన్షన్ అనేది ఆర్ఆర్డీసీ మ్యాచ్ రిషబ్ పంత్ మీద పడింది. దాన్ని మళ్ళీ వీళ్ళు అపీల్ చేశారు. అపీల్ చేస్తే కనుక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక అంబెడ్స్మన్ని పెట్టారు. అంబెడ్స్మన్ చూసి లేదు, ఇక మ్యాచ్ రెఫరీ రూలింగే కరెక్ట్ అని చెప్పడంతో ఇక్కడ రిషబ్ పంత్కి ఈ మ్యాచ్ సస్పెన్షన్. రిషబ్ పంత్ లేకపోవడం అనేది ఢిల్లీ క్యాపిటల్స్కి పెద్ద లోటు. ఎందుకంటే ఒక మంచి కీపర్, మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అండ్ కెప్టెన్ కూడా ఈజ్ డూయింగ్ వెల్. సో ఈ సమయంలో ఎట్లా అనే దాంట్లో వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకంటే హీ హెస్ బీన్ కాంట్రిబ్యూటింగ్ విత్ ద బ్యాట్. ఫస్ట్ 2-3 మ్యాచ్లు పక్కన పెట్టేస్తే హెస్ కాంట్రిబ్యూటెడ్ విత్ ద బ్యాట్. అండ్ చిన్నస్వామి లాంటి గ్రౌండ్ మీద రిషబ్ పంత్ ఆడడం చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ బౌన్స్ అది ఇది ఉంటుంది కాబట్టి ఆడడానికి భలే హెల్ప్ అనేది లభిస్తుంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక రిషబ్ పంత్ని మిస్ అవడంతో వాళ్ళ టీం సమీకరణాలు, టీం కాంబినేషన్ మొత్తం మారిపోతుంది. కెప్టెన్ ఎవరు? అక్షర్ పటేల్ కెప్టెన్గా నిర్ణయించబడ్డాడు. గుడ్ చాయిస్ కూడా, ఎందుకంటే వార్నర్ టీంలో ఉంటాడో లేదో తెలియదు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ట్రస్ట్ చేసి ఆ క్యాప్టెన్సీ అనేది ఇవ్వలేము. హీ హాస్ బిన్ కాంట్రిబ్యూటింగ్ వెరీ మచ్. సో అందుకే అక్షర్ పటేల్కి ఇచ్చారు. బట్ అఫ్ కోర్స్ స్ట్రాటజిక్ టైమ్అవుట్లో కానివ్వండి, వీటిలో కానివ్వండి, ఫ్రమ్ ద సైడ్స్ అడ్వైజర్ అనేవి చాలా గట్టిగానే వస్తాయి. అందులో ఎటువంటి డౌట్ కూడా ఉండదు. ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే 4 in a row చిన్నస్వామిలో కూడా గెలుద్దాం అనుకుంటారు. వాళ్ళు గెలిచి ఇంకొక అడుగు ముందుకేద్దాం అనుకుంటారు. ఆ 14 పాయింట్లు అండ్ అలాగే వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఇంకొంచెం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. 1% ఛాన్స్ నుంచి ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఒక 13-14% ఛాన్స్ దాకా వచ్చారు. ఈ మ్యాచ్ గెలిస్తే ఇట్ విల్ గో ఓవర్ 20. అండ్ ఒకవేళ కనుక ఈ మ్యాచ్ కన్నా ముందు చెన్నై ఓడిపోయింది అంటే కనుక టక్కని చెప్పి అమాంతంగా ఆర్సీబీ మ్యాచ్ గెలిచాక ఆ ఛాన్సెస్ అనేది 35 దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ దాట్ వే వాళ్ళు ఒక టర్న్ అరౌండ్ అనేది చేస్తున్నారు ఆర్సీబీ. అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. దాన్ని ఆపడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించేది ఏంటి అంటే, స్పిన్తో ఆర్సీబీని అవుట్ చేయొచ్చా, ఆపచ్చా. రీజన్ ఈజ్ ఢిల్లీ క్యాపిటల్స్కి వాళ్ళ స్పిన్ ద్వయం అనేది చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేస్తాం. అక్షర్ పటేల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అతను బౌలింగ్ చేస్తున్నాడు, ఎకనామికల్గా చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ 1-2 మ్యాచ్లో రన్స్కి వెళ్ళొచ్చు, బట్ వికెట్లు ఆల్వేస్ తీసుకుంటూనే వచ్చాయి. సో వీళ్ళిద్దరూ ఆర్సీబీ ఒక మిడిల్ ఆర్డర్ని ఏ విధంగా ఆడతారు, ఆపుతారు అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం ముఖేష్, ఇషాంత్ శర్మ, రాషిక్ ధర్ అండ్ గుల్బదీన్ నాయక్ కూడా డీసీకి ఉన్నాడు, మంచి ఆల్రౌండర్. వీళ్ళ నలుగురు ఆ టాప్ ఆర్డర్లో ఎవరో ఒకరిని తొందరగా అవుట్ చేస్తే బాగా హెల్ప్ అవుతుంది. అలాంగ్ విత్ ఖలీల్ కూడా మంచి బౌలర్. సో అక్కడ ఆప్షన్స్ అనేవి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి విత్ రెస్పెక్ట్ టు బౌలింగ్. సో ఆ బౌలింగ్ని చాలా గట్టిగా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక దే హ్యావ్ గివెన్ మెనీ రన్స్. కోల్కతాకి అగేన్స్ట్గా ఇచ్చారు, ఆ తర్వాత మొన్న జీటీకి అగేన్స్ట్ గాను ఇచ్చారు, ఆర్ఆర్కి అగేన్స్ట్ గాను రన్లు ఇచ్చారు. సో ఇట్ ఈస్ దేర్ బ్యాటింగ్ విచ్ వాస్ పుల్లింగ్ దేర్ టీమ్ అప్. సో అలాంటి బ్యాటింగ్లో రిషబ్ పంత్ అనే మెయిన్ స్టే లేడు కాబట్టి అతను ఎవరిని తీసుకొచ్చి అతన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలని ఆలోచిస్తారు. హూ ఇస్ దేర్? ప్రాబ్లీ పృథ్వీ షాని తీసుకొస్తారు ఇంకా టీంలోకి. సో పృథ్వీ షా టీంలోకి వచ్చాడు. పృథ్వీ షా, ఫ్రేజర్ మెక్కర్, ఆ తర్వాత అభిషేక్ పొరాల్ at 1 down. అండ్ అక్కడ నుంచి ఇంకా ప్రయత్నాలు జరుగుతాయి, ఎవరెవరు ఎట్లా ఆడబోతున్నారు, ఎక్కడున్నారు ఏంటి అని. ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, గుల్బదీన్ నాయక్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర లలిత్ యాదవ్ కూడా కనిపిస్తూ ఉన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాళ్ళకి ఫ్రేజర్ మెక్కర్కి మంచి స్టార్ట్ ఇవ్వాలి. సో ఫ్రేజర్ మెక్కర్ని ఆపాలి అంటే సిరాజ్ బాగా బౌలింగ్ వేయాలి, వైశాఖ్ బాగా బౌలింగ్ వేయాలి, యష్ దయాల్ బాగా బౌలింగ్ వేయాలి. మరి వాళ్ళు అదే లాకీ ఫర్గ్యూసన్ కాంబినేషన్తో వెళ్తారనేది చూడాలి. అక్కడ ప్రాబ్లీ దే షుడ్ గో విత్ ద సేమ్ కాంబినేషన్ అని వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ చెప్పొచ్చు. ఎందుకంటే అతను బాగానే బౌలింగ్ వేశాడు, మ్యాక్స్వెల్ పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదని. డిపెండ్స్ ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏంటి పరిస్థితి అని. బట్ ఫ్రేజర్ మెక్కర్ని కనుక తొందరగా అవుట్ చేస్తే డీసీ బాగా గట్టిగా దెబ్బ పడుతుంది.
అందుకే సిరాజ్ స్టంప్స్ మీద కేసి కాస్త స్వింగ్ ఏమైనా చేయగలరా, లెఫ్ట్ హ్యాండర్ బౌలర్స్ ఎవరైనా, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఎవరైనా స్టంప్స్ మీద కేసి స్వింగ్ చేయగలరా అనేది చూడాలి. అందుకే ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అనేవి సిరాజ్ వర్సెస్ ఫ్రేజర్ మెక్కర్ చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. అండ్ అటు సైడ్ నుంచి చూస్తే కనుక మీరు ఖలీల్ అండ్ ముఖేష్ ఒకళ్ళు బౌలింగ్ వేస్తే వర్సెస్ ది ఓపెనర్స్. అండ్ రజత్ పటిదార్ ఎక్సలెంట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. అన్ఫార్చునేట్లీ అతను లాస్ట్ ఐపీఎల్ మొత్తం అంతా బయటకు వచ్చాల్సి వచ్చింది ఇంజరీ వల్ల. అండ్ అంతకుముందు ఐపీఎల్లో అతను బాగా ఆడిన మ్యాచ్ ఇమీడియట్గా అంటే ఎలిమినేటర్లో కేకేఆర్కి ఎల్ఎస్జీకి అగేన్స్ట్గా సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత వీళ్ళు ఓడిపోయారు ఆర్ఆర్కి అగేన్స్ట్గా. బట్ ఆ మ్యాచ్లోనే హీ హెస్ ప్రూవ్డ్ దట్ వాట్ హీ కెన్ డూ. లాస్ట్ సీజన్ పక్కన కూర్చున్నాడు కాబట్టి అంత సరైన రీతిలో అవకాశాలు రాలేదు. అండ్ అన్ఫార్చునేట్ దట్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అతని మీద సరైన దృష్టి పడలేదు. బట్ హీ హాస్ బీన్ ట్రెమెండస్ ఫామ్ డొమెస్టిక్ మ్యాచెస్లోనూ రెడ్ బాల్తోనూ వైట్ బాల్తోనూ. వైట్ బాల్తో అతను సాధించిన మిడిల్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్లు చూస్తుంటే కనుక అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. సో రజత్ పటిదార్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ ప్రైమ్ స్పిన్నర్, రజత్ పటిదార్ వీళ్ళకి ప్రైమ్ స్పిన్ అటాకర్. సో ఎలా ఉండబోతుంది ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అదే రీతిలో కనిపిస్తోంది. అండ్ డెత్ బౌలింగ్ వచ్చేసరికి ఇద్దరికి సమస్యలు ఉన్నాయి. బోత్ ది టీమ్స్ హ్యావ్ ఎన్ ఇష్యూ దర్ డెత్ బౌలింగ్లో. సో డెత్ బౌలింగ్ అక్కడ ట్రిస్టన్ స్టంప్స్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఆర్సీబీ బౌలర్స్ వర్సెస్ ట్రిస్టన్ స్టంప్స్ చాలా పెద్ద గ్యాంబుల్ అవుతుంది. అది ఎలా ఉండబోతుంది ఏంటి అని. అండ్ ప్రాబబ్లీ అక్షర్ పటేల్ వర్సెస్ విల్ జాక్స్ కూడా అంతే రీతిలో ఒక గ్యాంబుల్ అవ్వచ్చు. అండ్ అక్షర్ వర్సెస్ కోహ్లీ కూడా అంతే మంచి బ్యాటిల్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా డిసైసివ్ బ్యాటిల్స్ ఏంటి అంటే సిరాజ్ వర్సెస్ ఫ్రేజర్ మెక్కర్, అలాగే ఖలీల్ ముఖేష్ వర్సెస్ ఆర్సీబీ ఓపెనర్స్, కుల్దీప్ యాదవ్ వర్సెస్ రజత్ పటిదార్, అక్షర్ పటేల్ వర్సెస్ విల్ జాక్స్. అండ్ అలాగే డెత్లో మోస్ట్లీ మీ అబ్జర్వ్ కూడా వైశాఖ్ వేసే అవకాశాలు ఉన్నాయి. సో వైశాఖ్ వర్సెస్ ట్రిస్టన్ స్టంప్స్ ఈ 5 ఇంపార్టెంట్ బ్యాటిల్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ డీసీ రిషబ్ పంత్ లేని లోటు అనేది పూడ్చుకోవాలి అంటే కనుక పృథ్వీ షా, అభిషేక్ పురెల్ మంచి కాంట్రిబ్యూషన్స్ అనేవి అందించాలి. అక్షర బ్యాటింగ్లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ట్రిస్టన్ స్టంప్స్ అండ్ అలాగే గుల్బదీన్ నాయబ్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఏం చేశారో, స్టంప్స్ ఇన్ఫాక్ట్ ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గా ఏ విధంగా అద్భుతంగా ఆడాడో అదే రీతిలో ఇక్కడ చిన్నస్వామిలో బాగా చేయగలడు అనేది చూడాలి. ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఫర్ డీసీ. ఎందుకంటే రిషబ్ పంత్ కోల్పోవడంతో నాకు అన్నట్టుగానే ఆ బ్యాలెన్స్ గోస్ ఫర్ అ టాస్. సో బ్యాలెన్స్ బయటకు వెళ్ళిందంటే ఆల్రెడీ బ్యాలెన్స్ దక్కించుకున్న టీం ఆర్సీబీ. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో అబ్సల్యూట్లీ నో బ్యాలెన్స్, అబ్సల్యూట్లీ నో థాట్ ప్రాసెస్. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో ఎస్పెషల్లీ లాస్ట్ 4 గేమ్లో యూఆర్ సీయింగ్ హౌ దే ఆర్ పర్ఫార్మింగ్. అండ్ ఏది టఫ్ గేమ్ లాగా కూడా ఏం జరగల, కంఫర్టబుల్ విన్స్ వచ్చేవాళ్ళకి. సో టఫ్ గేమ్ గెలిస్తేనే కొంచెం క్యారెక్టర్ ఇది తెలుస్తుంది, ఎట్లా ఆడుతున్నారు, వీక్నెస్ అనేది తెలుస్తుంది, విన్నింగ్ కంఫర్టబుల్. సో దానివల్ల ఏంటంటే దే వెరీ వెరీ స్ట్రాంగ్ ఆర్సీబీ. సో ఆర్సీబీని వితౌట్ రిషబ్ పంత్ డీసీ కొట్టాలంటే కష్టం. అండ్ ఆ యాంగిల్ ఆర్సీబీ విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్. బట్ అగైన్ యాజ్ ఐ హావ్ సెడ్, ఇప్పటిదాకా నథింగ్ టు లూజ్ సిచ్యువేషన్లో ఆర్సీబీ ఉన్నారు. బట్ ఒక్కసారిగా సంథింగ్ టు గెయిన్ సిచ్యువేషన్లోకి వచ్చిందంటే వాళ్ళ టీం ఎట్లా రియాక్ట్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్ దట్ డీసీ విల్ హ్యావ్ టు పుట్ ప్రెషర్ ఆన్. మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఆశలు సజీవంగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి అనిపించేలాగా ఆల్రెడీ సిచ్యువేషన్ తయారైంది. సో ప్లే ఆఫ్స్కి వెళ్తారనే థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఏమైనా కొంచెం అహెడ్ ఆఫ్ దర్ టైం ఆలోచిస్తున్నారు. అది జరిగితే కనుక ఇబ్బంది అవుతుంది. ఇటు కూడా ఓపెనర్స్ మీద పెద్ద ఎత్తున ఇంపార్టెంట్ లోడ్ ఉంటుంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటర్స్. ఎటువంటి ఫార్మాట్ ఉన్నా, ఎటువంటి టీం ఉన్నా విరాట్ కోహ్లీ ఇచ్చే ఇంటెన్సిటీ అది ఇట్ కెన్ నాట్ బి మ్యాచ్డ్ బై ఎనీ క్రికెటర్ ఇన్ ద వరల్డ్. అందులో డౌటే లేదు. అండ్ ఇప్పుడు అది చూస్తుంటే కనుక అతనే వర్క్ చేస్తున్నాడు తన బ్యాటింగ్ మీద. స్లాగ్ స్వీప్ గురించి మాట్లాడుకున్నాం దాని గురించి. అండ్ మెల్లమెల్లగా ఈస్ ట్రైంగ్ టు అటాక్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. జీటీ మ్యాచ్లో కనిపించింది అది. అండ్ మొన్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో కూడా కనిపించింది. అండ్ ఇన్ఫాక్ట్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో 1-2 ఓవర్స్ కొంచెం జాగ్రత్త కూడా పడ్డాడు, పిచ్ ఏమైనా తేడా చేస్తుందా. సో ఇలాంటి విషయంలో హీఈస్ ఎట్ ది టాప్ ఆఫ్ హిస్ గేమ్. సో అందుకే విరాట్ని తొందరగా అవుట్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇక్కడ డీసీ నుంచి అనేది చూడాలి. ఆర్సీబీ స్టిల్ హ్యాస్ ఎన్ ఎడ్జ్. మరి మీరేమనుకుంటున్నారు?